నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రసిద్ధ శబరి శ్రీరామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ వివాహ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ తలంబరాలు స్వీకరించేందుకు, దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. శ్రీరామనవమి వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ క్షేత్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న శబరి క్షేత్రంలో ప్రత్యేకంగా ఇక్కడ భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క శబరి క్షేత్రంలో సీతారామ లక్ష్మణుల వారు ప్రత్యేకమైనటువంటి అలంకరణలో విశేష పూజలతో ఇక్కడ ఆ దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ యొక్క సీతారాముల వారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంటి వద్ద వారి పూజలు నిర్వహించుకొని అక్కడ శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకంతో నైవేద్యం ఇచ్చి భక్తులంతా కూడా ఉదయం నుంచి అన్ని దేవాలయాల్లో కూడా ఇదే విధంగా ఆ భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ యొక్క శబరి క్షేత్రంలో నిర్వహించేటువంటి కళ్యాణ మహోత్సవానికి అత్యంత వైభవంగా జరుపుతుంటారు కాబట్టి ఇక్కడికి అనేక మంది భక్తులు జిల్లాలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడ భక్తులకు వచ్చి ఆ యొక్క కళ్యాణాన్ని కూడా తిలకిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అందరూ భక్తులతో ఇక్కడికి రావడంతో ఈ క్షేత్రం అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంటుంది. దాంతో పాటుగా ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు జిల్లాలో 3 రోజులు 5 రోజులతో పాటు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ యొక్క గ్రామాల్లో చలవ పందిళ్ళు వేసి ఆ దేవుని ఊరేగింపులు ప్రత్యేకమైనటువంటి విశేష పొల అలంకరణలతో ఈ యొక్క రామ సీతాదేవులు గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతుంటాయి. అయితే ఈ 9 రోజుల పాటు కూడా పండగ వాతావరణం ఆ గ్రామాల్లో ఉంటుంది. దాంతో పాటుగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గరుడ వాహన సేవల్లో కూడా ఈ యొక్క రాముల వారు భక్తులకు దర్శనమిస్తుంటారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలకి ఇటు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ బయట నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వారంతా కూడా గ్రామాల్లో ఉండడంతో ఈ యొక్క గ్రామాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ శబరి క్షేత్రంలో ఒక సందడి వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఈ కళ్యాణానికి అనేక మంది ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని తిలకిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఆ భద్రాచలం నుంచి తీసుకొచ్చినటువంటి తలంబ్రాలు ఇక్కడ ఇస్తుంటారు కాబట్టి దీనికి అంత పవిత్రత ఉంటుందని చెప్పి భావించి భక్తులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇటు జిల్లా వ్యాప్తంగా ఈ 9 రోజుల పాటు సందడి వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో అయితే ఈ శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.